సుభాష్ పుట్టినరోజు సందర్భంగా మరి సుభాష్ వీధిలో ఉన్న మన అందరూ కూడా, అలాగే పెద్దలు అప్పలరాజు గారు, డాక్టర్ ప్రసాద్ గారు, మరి మన సుభాష్ వీధిలో నివాసం ఉంటున్న ప్లేడర్ గారు, ప్రముఖ లాయర్ అయిన దారా శ్రీనివాస్ గారు, ఇక్కడ విచ్చేసిన మన సుభాష్ వీధి ఉన్న ప్రజలందరికీ, పిల్లలందరికీ నా ఆశీస్సులు. మరి జై హింద్, జై జవాన్. మరి స్వతంత్ర ఫ్రీడమ్ ఫైటర్ ఆయన ఒరిస్సా రాష్ట్రంలోని కటక్లో జన్మించారు. సుభాష్ చంద్రబోసు దేశం కోసం పోరాడిన మహానుభావుడు. అలాంటి మహానుభావులు మన అంతా కూడా గుర్తు చేయవలసిన ఈ రోజు ఉంది. మనం మర్చిపోకూడదు. భావితరాలు కూడా చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దేశం కోసం పోరాడిన వ్యక్తిలో మొదటి వ్యక్తి. జై హింద్, జై జవాన్. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన స్థానిక సుభాష్ వీధిలో మన ఈ విగ్రహానికి చేసుకున్నాం. అలాగే మరి పెద్దలు అయినటువంటి అప్పలరాజు గారు కూడా వారు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సుభాష్ చంద్రబోస్ గారు మరి ఎలా జన్మించారో, ఆయన దేశం కోసం, రాష్ట్రం కోసం ఏ రకంగా పోరాడారో, స్వతంత్రం కోసం అనేక రకాలైనటువంటి మరి ఎక్కడ జంకకుండా, మరి వెనకడు వేయకుండా పోరాట యోధుడైన మరి అటువంటి మన గ్రామంలో సుభాష్ స్ట్రీట్గా ఉండేది ఇది. అలాగే మాదేమో నెహ్రూ స్ట్రీట్గా ఉండేది. అలాగా మరి పూర్వం నుంచి ఒక గుర్తింపు చెందినటువంటి మహానుభావులు ఫోటోలు ఇవాళకి మా ఇంటికాడ చాలా పెద్ద ఫోటో పెట్టుకుని ఎప్పుడు చూసుకుంటాం. కాబట్టి ఏంటంటే మరి మన కొండబాబు గారు కానీ, మన లాయర్ గారు కానీ, మన డాక్టర్ గారు ప్రసాద్ గారు కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా చక్కగా మరి ఈ రోజుని కార్యక్రమం చేసినందుకు మరి చాలా సంతోషంగా ఉంది. మరి తొందరలోనే విగ్రహం ప్రతిష్ట, దాంట్లో కూడా నా భాగస్వామ్యం కూడా ఉంటుందని చెప్పేసి మరి మా భాగస్వామ్యానికి కూడా అవకాశం కల్పించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు. ఒకసారి దారా శ్రీనివాస్ గారిని ఈరోజు మన సుభాష్ చంద్రబోస్కు భక్తుల సందర్భంగా వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సుభాష్ చంద్రబోస్ గారు భారత స్వాతంత్ర ఉద్యమంలో అతివాద సంస్థకు సంబంధించిన వ్యక్తులు. అంటే గాంధీ గారు, నెహ్రూ గారు, ఇలాంటి నాయకులందరూ కూడా శాంతి మంత్రంతో స్వాతంత్రోద్యమ సాధన చేస్తుంటే ఆయన ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక సంస్థను స్థాపించి బ్రిటిష్ వాళ్ళ మీద సాయుధ పోరాటం చేసిన మొట్టమొదటి భారతీయ నాయకుడు ఆయన స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి చెందిన మిలిటరీగా అది రూపాంతరం చెందింది. ఆయుధంతోనే మనం స్వాతంత్రాన్ని సాధించాలని ఆయుధాన్ని చేపట్టి జపాన్ వాళ్ళ కొలాబరేషన్తో బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడు భారత స్వాతంత్ర చరిత్రలోనే ఎవరూ లేరని, అదేవిధంగా ఆయన మరణం ఈ రోజు కూడా ఒక విస్మయం చెందే విషయంగా ఉండిపోయింది. ఆయన ఎప్పుడు పరమపదించారో, ఆయన పుట్టిన తేదీ తెలుసు, కానీ ఆయన ఎప్పుడు చనిపోయారో అన్న విషయం ఈరోజు కూడా తెలియదు. కొన్ని కథల ప్రకారం 1980లో కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇంకా బతికే ఉన్నారని చెప్పడం జరిగింది. అటువంటి గొప్ప నాయకుడికి ఈ రోజున ఆయన జన్మదిన సందర్భంగా నివాళులర్పించడం సుభాష్ స్ట్రీట్ నివాసిగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఒక పర్మనెంట్ స్టాట్యూని ఏర్పాటు చేసి ఆయన చేతుల మీదుగా అన్వీల్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మనం ఈ జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మనం విగ్రహ ఓపెనింగ్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ వచ్చే సంవత్సరం దారా శ్రీనివాస్ గారు చెప్పినట్టు మనం ఒక విగ్రహం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం దాన్ని ప్రారంభించుకొని ప్రతి సంవత్సరం అక్కడే చేయాలని చెప్పేసి ఆశిస్తూ మన దారా శ్రీనివాస్ గారిని ప్రోత్సాహం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మరి మన సుభాష్ వీధిలో నివాసం ఉన్న నాయకుడు దారా శ్రీనివాస్ గారు మరి వారి సందేశం మీరు పంచిపెట్టండి. తీసుకో.
అలా వెళ్ళొస్తే మండలం